अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఈరోజు కరీంనగర్ జిల్లా నగరంలోని ఇందిరా చౌక్లో కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు బోనోతు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉన్నదని చెప్పారు. లంబాడీలకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్, ఎరుకులకు ఏకలవ్య కార్పొరేషన్, ఆదివాసీలకు కొమరం భీం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో 12% రిజర్వేషన్ కూడా ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్టీలకు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, వెన్న రాజా మల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కంకణాల అనిల్ కుమార్, లావ్డియా రంగా నాయక్, కుతాడి శ్రీనివాస్, ధన్నా సింగ్, గుండా మల్లేష్, వినోద్ నాయక్, సుధాకర్ నాయక్, మలోతు మహాలక్ష్మి, కుంబాల రాజ్ కుమార్, హస్తపురం తిరుమల, మోతిలాల్ నాయక్, బాలు నాయక్, కల్వల పేర్లు, రామచంద్రం నాయక్, శబానా, రజితారెడ్డి, స్వప్న, శివ ప్రసన్న, జిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 15 కార్పొరేషన్లకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారంగా ఎస్టీలకు 3 కార్పొరేషన్లు, సేవాలాల్ లంబాడి కార్పొరేషన్, ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్, ఆదివాసీ కొమరం భీం కార్పొరేషన్ వారు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. యావత్ లంబాడి ప్రజలు కావచ్చు, యావత్ ఎస్టీ సోదరుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అదేవిధంగా 12% రిజర్వేషన్ కావచ్చు, విద్యార్థులకు కింద ఉన్నటువంటి ప్రోత్సాహక బహుమతులు కావచ్చు, వాటిని కూడా నెరవేర్చాలని, అదేవిధంగా మొన్న సేవలాల్ జయంతి రోజున కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే ఏదైతే వారు మేనిఫెస్టో ఇచ్చారో అన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి 1974లో కూడా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఎస్టీలను చేర్చడం జరిగింది. కాబట్టి ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎస్టీ ఎస్సీలకు చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లే కావచ్చు, దాంట్లోనే మెంబర్స్ కావచ్చు, ఎవరైతే 10-15 సంవత్సరాల పార్టీని పట్టుకొని ఉన్నారో వారిని ప్రథమంగా గుర్తించి వారికి రాబోయే హోదాల్లో వారికి కంపల్సరిగా కష్టపడ్డారు గుర్తించి పదవులు వేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా శ్రీరాబాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. శ్రావణ్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్, కరీంనగర్. జై కాంగ్రెస్.